గుప్పెడంత ఉండే మన గుండె సజావుగా ఉంటే ఏ ఇబ్బందులు ఉండవు. అయితే కారణాలేవైనా కావచ్చు, కానీ కొంతమందిలో గుండె పరిమాణం అనూహ్యంగా పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు గుండె కండరం క్రమంగా బలహీనపడుతూ వస్తుంది. దీంతో శరీరం అంతటికీ రక్తాన్ని సరఫరా చేసేందుకు గుండె ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఈ పరిణామం చివరికి గుండె వైఫల్యానికి దారితీస్తుందని చెబుతారు డాక్టర్లు. వైద్య పరిభాషలో హార్ట్ ఎన్లార్జ్మెంట్ లేదా కార్డియోమయోపతిగా పిలిచే ఈ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా మన గుండె గుప్పెడంత పరిమాణంలో ఉంటుంది. అలా ఉండాలి కూడా. పరిమాణం నుంచి స్వరూపం వరకు అంతా ఖచ్చితంగా కొలతల ప్రకారం ఉండాల్సిన పరిమాణంలో ఉన్నప్పుడే మన గుండె నుంచి జీవ ఇంధనమైన రక్తం శరీరంలోని అణువణువుకు చక్కగా సరఫరా అవుతుంది. ఈ వ్యవస్థలో ఎక్కడ ఏ చిన్న లోపం తలెత్తినా ఆ భారం చివరికి మన గుండె మీదే పడుతుంది. ఆ అదనపు భారాన్ని మోయలేక, మొండిగా బండి లాగలేక, బిగువు కోల్పోయి చివరికి మన గుండె క్రమేపీ పెద్దగా మారిపోతుంది. ఇవాళ మనలో చాలామందికి వయసుతో పాటు గుండె పెరగటం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. గుండె పరిమాణం ఉండాల్సిన దానికన్నా ఎక్కువైనప్పుడు రక్త సరఫరా సామర్థ్యం సన్నగిల్లిపోవటంతో పాటు గుండె వైఫల్యం వంటి ప్రాణాంతక ముప్పు ఎదురవుతోంది. గుండె కండరం సరిగా పనిచేయనప్పుడు దాన్ని కార్డియోమయోపతి అంటారు. సో ఇందులో వివిధ రకాలు ఉన్నాయి. ఇందులో ఒక రకమైన కార్డియోమయోపతిని డైలేటెడ్ కార్డియోమయోపతి అంటామండి. డైలేటెడ్ కార్డియోమయోపతి అంటే గుండె కండరం బాగా బలహీన పడిపోయి గుండె ఎన్లార్జ్ అయ్యి గుండె సామర్థ్యం తగ్గిపోవటాన్ని డైలేటెడ్ కార్డియోమయోపతి అంటామండి. సిమిలర్లీ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని ఇంకొక రకం ఉందండి. ఈ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిలో ఏమవుతుందంటే గుండె కండరం మందం బాగా పెరిగిపోతుంది అనమాట. సో ఈ గుండె కండరం మందం బాగా పెరిగిపోవటం వలన మనకి హార్ట్ రిలాక్స్ అవ్వటం అనేది తక్కువ ఉంటుంది. సో నార్మల్గా ఏంటంటే హార్ట్ రిలాక్స్ అయినప్పుడు హార్ట్లో బ్లడ్ ఫిల్ అవుతుంది, అప్పుడు హార్ట్ పంప్ చేస్తుంది అనమాట. సో ఈ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిలో పంపింగ్ ఎఫిషియన్సీ నార్మల్గానే ఉండొచ్చు, కాకపోతే హార్ట్ రిలాక్స్ అవ్వటం తగ్గటం వల్ల హార్ట్ లోపల బాగా ప్రెషర్స్ ఎక్కువ ఉండి గుండె సరిపడినంత బ్లడ్ ఒకసారి పంప్ చేయలేకపోవటం కానీ, లేదా ఊపిరితిత్తులో నీరు రావటం, ఆయాసం రావటం లాంటివి కూడా కొంతమందిలో జరిగే అవకాశం ఉంటుంది. మూడో రకమైన కార్డియోమయోపతి ఏంటంటే రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అంటామండి. రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అంటే గుండె కండరం మందం నార్మల్గానే ఉండొచ్చు లేదా కొద్దిగా పెరగచ్చు, కానీ అది బాగా గట్టిపడిపోయి ఉంటుంది అన్నమాట. హార్ట్ స్టిఫ్గా ఉంటుంది. సో ఇలాగా హార్ట్కు సంబంధించి హార్ట్ మజిల్లో ఉండే సమస్యల్ని కార్డియోమయోపతీస్ అని అంటారు. వీటిలో మోస్ట్ కామన్ వెరైటీని డైలేటెడ్ కార్డియోమయోపతి అని అంటామండి. సో ఇలాగ రావటానికి అనేక కారణాలు ఉన్నాయండి. అంటే ఉదాహరణకి డైలేటెడ్ కార్డియోమయోపతి తీసుకుందాం. డైలేటెడ్ కార్డియోమయోపతి అంటే హార్ట్ బలహీన పడిపోయి దాని ద్వారా ఎన్లార్జ్ అవటం అనమాట. దీనిలో ఎక్కువ మందికి కొద్ది మందులు ఏంటంటే గుండె రక్త సరఫరాలో ఏదైనా పూడికలు ఉండి ఆ పూడికల వలన గుండెకి రక్త సరఫరా సరిగ్గా జరగక, లేదా ప్రీవియస్ హార్ట్ అటాక్స్ రావటం వలన హార్ట్కి డ్యామేజ్ జరిగి హార్ట్ బలహీన పడటం, అది ఒక కారణం అనండి. కానీ ఎక్కువ మందిలో ఇలాగ గుండె రక్త సరఫరాలో సమస్య లేకపోయినా కూడా కొద్ది మందిలో ఈ విధంగా జరగవచ్చు. అది కొంతమందికి జన్యుపరంగా, జెనెటిక్గా, వంశపారంపర్యంగా ఇలా గుండె బలహీన పడటం అనేది జరగవచ్చు. కొద్దిమందికి అంటే మనకి మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే డయాబెటీస్ అండి. షుగర్ ఉన్న వాళ్ళలో షుగర్ వలన హార్ట్ బలహీన పడిపోయి ఎన్లార్జ్ అవ్వటం అనేది కూడా జరగవచ్చు. గుండె పరిమాణం పెరగటం అంటే గుండె లోపల గదుల వైశాల్యం పెరగటం లేదా గుండె కండరం మొత్తంగా పెరగటమని చెప్పుకోవచ్చు. ఇవాళ ఎక్కువ మందిలో గుండె గదుల వైశాల్యం, అది గుండెలో ఎడమవైపు కర్ణిక, జఠరికలు పెరగటం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే గుండె కండరం దళసరిగా మారినప్పుడు కూడా గుండె పరిమాణం పెరుగుతుంది. గుండెపోటు తర్వాత చికిత్స ఆలస్యం అవుతున్న కొద్దీ గుండె కండరానికి సరఫరా తగ్గిపోతూ క్రమంగా చచ్చుబడిపోతూ ఉంటుంది. చికిత్స తర్వాత కూడా జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు గుండె రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే గుండెలో ఎడమవైపు గదుల వైశాల్యం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక చాలా కాలంగా హైబీపీతో బాధపడుతున్నప్పుడు, రక్తనాళాల జబ్బులు ఉన్నప్పుడు కూడా గుండె పెరిగే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తుల్లో సమస్యలు ఉన్నప్పుడు, ఆస్తమా, ఎంఫసీమా లాంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నప్పుడు గుండెలో కుడివైపు గదులు పెరుగుతూ ఉంటాయి.
హై బీపీతో పాటు జన్యుపరమైన తేడాలు ఉన్నప్పుడు, గుండెలో కవాటాలు సరిగా పనిచేయనప్పుడు, కఠినమైన శారీరక శ్రమ చేసే అలవాటు ఉన్నప్పుడు గుండె కండరం మందంగా దళసరిగా మారుతూ ఉంటుంది. డైలేటెడ్ కార్డియోమైపతి ఆర్ రెస్ట్రిక్టివ్ కార్డియోమైపతి ఉన్న వారిలో ఏంటంటే మనకి నడిచినప్పుడు ఆయాసం రావటం, బాగా నీరసంగా అనిపించటం, కాళ్ళ వాపులు రావటం, ఒక్కొక్కసారి కళ్ళు తిరిగినట్లు అనిపించటం, బాగా దడగా అనిపించటం, ఇట్లాంటి లక్షణాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. ఇది ఎందుకంటే హార్ట్ సరిపడినంత పంపింగ్ చేయలేనప్పుడు శరీర అవసరాలకి సరిపడా మన కండరాలకి వాటికి కూడా రక్త సరఫరా తగ్గుతుంది. సో దాంతో కొద్దిగా పని చేసుకున్నా కానీ మనం బాగా నీరసపడిపోవటం అనేది జరగవచ్చు. అదేవిధంగా హార్ట్లో ప్రెషర్స్ ఎక్కువ ఉండటం వల్ల ఊపిరితిత్తుల్లో కూడా కొంచెం నీరు రావటం, దానివల్ల ఆయాసం రావటం అనేది జరుగుతుంటుంది. వీళ్ళలో కొంతమందికి బీపీ కొంచెం డౌన్ అవటం వల్ల కళ్ళు తిరిగినట్లు అలా ఉండొచ్చు. అదేవిధంగా గుండె వేగంగా కొట్టుకోవటం, అపక్రమంగా కొట్టుకోవటం వలన హార్ట్లో పాల్పిటేషన్స్ అంటాం, దడగా అనిపించడం అనేది జరగవచ్చు. సో ఇట్లాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఈ కార్డియోమైపతికి సంబంధించిన సమస్య ఉండే అవకాశం ఉందన్నమాట. అంటే ఇతర కారణాల వల్ల కూడా ఇలా రావచ్చు, కానీ కార్డియోమైపతిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అదే హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి తీసుకుంటే ఎక్కువ మందిలో ఏంటంటే నడిచినప్పుడు ఆయాసం రావటం, లేదా కళ్ళు తిరిగినట్లు అనిపించటం, లేదా కొద్దిమందికి చెస్ట్లో డిస్కంఫర్ట్ రావటం, అంటే ఛాతీలో కొంచెం భారంగా రావటం అనిపించడం అనేది కొద్దిమందిలో జరుగుతూ ఉండొచ్చు అనమాట. సో ఈ లక్షణాలు కనిపించినప్పుడు మనం జనరల్గా ఫర్దర్గా టెస్ట్ చేసి ఏముంది, ఎందువలన వచ్చింది అనేది చూడటం జరుగుతూ ఉంటుంది. గుండె పరిమాణం పెరిగినప్పుడు గుండె నుంచి రక్త సరఫరా తగ్గిపోవడంతో మన శరీరంలోని కణాలకు తగినంత ప్రాణవాయువు అందక ఆయాసం అనేది ఒక ప్రధానమైన సమస్యగా మారుతుంది. ఎప్పుడూ నీరసంగా ఉంటుంది. వీటికి తోడు కాళ్ళవాపులు కూడా పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. గుండె కొట్టుకునే వేగం కూడా మారిపోతుంది. చివరికి పరిస్థితి పూర్తి స్థాయిలో గుండె వైఫల్యానికి దారి తీస్తూ ఉంటుంది. గుండె వైఫల్యాన్ని ఖచ్చితంగా నిర్ధారించుకునేందుకు డాక్టర్లు ఎక్స్రే, సిటీ స్కాన్, ఈసీజీ, ఎకో కార్డియోగ్రామ్ పరీక్షల సాయం తీసుకుంటారు. గుండె పెరిగిందని ఖచ్చితంగా నిర్ధారణ అయ్యాక అందుకు కారణాన్ని బట్టి చికిత్స మొదలు పెడతారు. హై బీపీ మూలంగా గుండె పరిమాణం పెరిగినప్పుడు బీపీని అదుపులో ఉంచడానికి మందులు వాడటం ద్వారా గుండె పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు. గుండెపోటు కారణంగా గుండె పెరిగినప్పుడు ఏసీఈ ఇన్హిబిటార్స్, బీటా బ్లాకర్స్ మందుల్ని జీవితాంతం వాడాల్సి ఉంటుంది. కవాటాల్లో లోపాల మూలంగా గుండె పెరిగినప్పుడు కవాటాల్ని మరమ్మతు చేయటం, అవసరమైతే కృత్రిమ కవాటాన్ని అమర్చాల్సి ఉంటుంది. గుండె కండరంలో విద్యుత్తు ప్రసారం అస్తవ్యస్తమై గుండె కొట్టుకోవటంలో తేడాలు వస్తే పేస్ మేకర్ పరికరాన్ని అమర్చాల్సి ఉంటుంది. సో కార్డియోమైపతి ఉన్నప్పుడు సాధారణంగా చేసే పరీక్షలు ఏంటంటే ఒకటి ఈసీజీ, ఎక్స్రే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎకో కార్డియోగ్రామ్ అండి. సో ఎకో అంటే మన హార్ట్కు చేసే అల్ట్రాసౌండ్ టెస్ట్. సో అందులో మన గుండె కండరం సామర్థ్యం ఎలా ఉంది, మందం ఎలా ఉంది, చూడటానికి ఎలా ఉంది, లోపల వాల్వ్స్ ఎలా ఉన్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఎకో కార్డియోగ్రామ్లో తెలుస్తుంది. సో ఎకో కార్డియోగ్రామ్లో కార్డియోమైపతి ఉన్నది అని అనుకున్నప్పుడు ఎక్కువ మందిలో హార్ట్కి ఎంఆర్ఐ టెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే కొంచెం మోర్ క్లారిటీ రావడం కోసం ఎక్కువ మందిలో ఎంఆర్ఐ, కార్డియాక్ ఎంఆర్ఐ అంటాం, కార్డియాక్ ఎంఆర్ఐ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ పరీక్షల ద్వారా మనకి ఏ రకమైన కార్డియోమైపతి ఉంది, ఎంత సివియర్గా ఉన్నది అనేది తెలియటం జరుగుతుంది. సో అన్ని రకాల కార్డియోమైపతిలకి కూడా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మెడికల్ మేనేజ్మెంట్ అంటే మందులు అనేవి తప్పనిసరిగా లాంగ్ టర్మ్ అనేది వాడాల్సిన అవసరం ఉంది. సో ఈ మందులు వాడుకుంటూ ఇంకా ఎడిషనల్గా కొద్ది మందిలో కొన్ని ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఆలోచించాల్సి వస్తుంది. అంటే ఉదాహరణకి ఇంతకుముందు చెప్పినట్లు డైలేటెడ్ కార్డియోమైపతి ఉన్న వారిలో కొద్ది మందిలో పేస్ మేకర్లని అమర్చడానికి అవసరం పడవచ్చు. అదేవిధంగా హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి ఉన్న వారిలో కొంతమంది ఆ గుండె కండరం మందం తగ్గించడానికి అబ్లేషన్ అంటాం, అంటే ఆల్కహాల్ అబ్లేషన్ కానీ, లేదా ఒక్కోసారి సర్జికల్ మయోమెక్టమీ అంటాం, అంటే ఓపెన్ చేసి సర్జరీ ద్వారా ఆ ఎక్స్ట్రా మజిల్ గుండె కండరం ఏదైతే ఉందో అది తీసేయటం కానీ కొద్ది మందిలో చేయాల్సిన అవసరం జరుగుతుంటుంది. కొద్దిమందికి అసిస్ట్ డివైజెస్ అంటాం, అంటే హార్ట్ పంపింగ్ని సపోర్ట్ చేసుకోవడానికి అసిస్ట్ డివైజెస్ అనేవి వాడటం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇవన్నీ చేసినా కూడా ఇంకా పర్సిస్టెంట్గా హార్ట్ ఫెయిల్యూర్లోనే ఉంటే దాని లాస్ట్ ఆప్షన్ కింద హార్ట్ ట్రాన్స్ప్లాంట్, కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మన గుండె పరిమాణం ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉందని తెలిసినప్పుడు ఒకవైపు మందులు వాడుతూ చికిత్స తీసుకుంటూనే మరోవైపు గుండెపై భారం తగ్గేలా జీవనశైలిని మలచుకోవాలి.
ముఖ్యంగా శక్తికి మించి సామర్థ్యానికి మించి పనులు చేయటం మానుకోవాలి. డాక్టర్ సలహాలు సూచనల మేరకు మాత్రమే వ్యాయామాలు చేయాలి. హై బీపీకి మందులు వాడుతుంటే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు. హై బీపీ ఉన్నా లేకపోయినా ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిళ్లు ఆందోళనల్ని తగ్గించుకొని ప్రశాంతమైన జీవనం గడిపేందుకు ప్రయత్నించాలి. ఈ జాగ్రత్తలు శేష జీవితాన్ని హాయిగా గడిపేలా చేస్తాయి.